గుజరాతీలు పాటించే ఒక నమ్మలేని విషయం ఏంటంటే వారు తమ కొడుకుకో కూతురుకో లేదా తమ సొంత బంధువులకో డబ్బులు ఇచ్చినా కూడా దాని మీద వడ్డీ వసూలు చేస్తారు. డబ్బు ఇచ్చేటప్పుడే స్పష్టంగా చెప్తారు ఫలానా సమయానికి డబ్బు ₹1 వడ్డీతో సహా తీర్చేయాలని. నాకు రాజ్కోట్ లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఒక మిషన్ తెప్పించుకోవడం కోసం తన తండ్రి వద్ద ₹5 లక్షల ₹2 వడ్డీకి తీసుకున్నాడు. అయితే ఎందుకు ఇలా చేస్తారని గమనిస్తే ఎదుటి వారికి బాధ్యతాభావాన్ని తెలియజేయడానికి ఇలా చేస్తారని, అయినా వారు దీనికి సంతోషంగా అంగీకరిస్తారని అంటున్నారు. ఇక్కడ ఇంకొక చెప్పుకోదగ్గ విషయం, వ్యాపారంలో తమ భాగస్వాములుగా ఉన్న తన సోదరులతో గాని తన స్నేహితులతో గాని ఒక్కొక్కసారి సరిపడకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఎప్పుడు ఎలా విడిపోవచ్చో కూడా వారికి బాగా తెలుసు. అలాని వీరు ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం కాదు. వారు తమ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకుంటూ తమ సంబంధాలు ఏమాత్రం చెడకుండా విడిపోతారు.